విజయవాడలో ఉండే ఆదిత్య అనే యువ శాస్త్రవేత్త సమయం మీద ఇష్టంగా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి అతనికి సమయం అంటే ఒక మాయ అనిపించేది. మనిషి గతాన్ని మార్చగలడా అనే ప్రశ్న అతని మనసులో ఎప్పుడూ ఉండేది. ఆ ప్రశ్నకే సమాధానం కనుగొనాలనే ఆశతో అతను తన చిన్న ప్రయోగశాలలో రాత్రింబవళ్ళు పనిచేసేవాడు. తల్లిదండ్రులు అతని పనిని పిచ్చి పని అంటూనే తిడుతూ ఉండేవారు. కానీ ఆదిత్య మాత్రం ఆగలేకపోయాడు. టైం మిషన్ ఆవిష్కరణ ఒక రాత్రి ఎన్నో నెలల రీసెర్చ్ తర్వాత అతను ఒక చిన్న గ్లాస్ బాక్స్ తయారు చేశాడు. లోపల ఒక గడియారం పెట్టి బటన్ నొక్కగానే గడియారం ఒక్కసారిగా వేగంగా తిరిగి ఆగిపోయింది. ఆదిత్య ఆశ్చర్యపోయాడు. బాక్సులో గడియారం సమయం 1 నిమిషం వెనక్కి వెళ్ళింది. అది చిన్నపాటి ప్రయోగమే అయినా అతను సాధించింది ఒక అద్భుతం. ప్రతిరోజు ఆ ప్రాజెక్టును మెరుగుపరుస్తూ అతడు చివరికి ఒక వ్యక్తి ప్రయాణించగలిగే స్థాయి వరకు ఆ మిషన్ను తయారు చేశాడు. మొదటి ప్రయాణం 2025 అక్టోబర్ 15న రాత్రి 12 గంటలకు ఆదిత్య తన ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అతని లక్ష్యం ఏమిటంటే 100 సంవత్సరాల భవిష్యత్తులోకి వెళ్ళి మానవ జాతి ఎలా మారిందో చూడాలని. మిషన్ స్టార్ట్ బటన్ నొక్కగానే అతని చుట్టూ గాలుల తుఫాన్ గిర్రును తిరిగింది. కళ్ళ ముందు వెలుగులు పడిపోయి అన్నీ చీకటిలో మాయమైపోయాయి. అతని లక్ష్యం ఏమిటంటే 2125 సంవత్సరానికి వెళ్ళాలని, భవిష్యత్తులోకి వెళ్ళాలని. ఆదిత్య కళ్ళు తెరిచినప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచం వింతగా కనిపించింది. ఎక్కడా కార్లు లేవు, గాలిలో తేలే వాహనాలు మాత్రమే ఉన్నాయి. భవనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆకాశంలో చిన్న డ్రోన్లు మనుషుల్లా మాట్లాడుతున్నాయి. ఒక పెద్ద స్క్రీన్ మీద గ్లోబల్ టైమ్ కౌన్సిల్ ఇయర్ 2125 అని రాసింది. భవిష్యత్ ప్రపంచాన్ని చూసి ఆదిత్య ఆనందంతో మునిగిపోయాడు. కానీ త్వరలోనే మరో విషయం గమనించాడు. చుట్టూ మనుషులు అతి తక్కువగా ఉన్నారు. అతను ఒక రోబోట్ని ఈ విధంగా అడిగాడు, ఇక్కడ మనుషులు లేరు ఎందుకు అని. రోబోట్ ఈ విధంగా సమాధానం ఇచ్చింది, 2025 నుండి 2100 మధ్య కాలంలో పెద్ద సాంకేతిక యుద్ధం జరిగింది. మానవులు తామే సృష్టించిన కృత్రిమ మేధతో పోరాడి, అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాదాపు అంతరించిపోయారు. ఆ వార్త విని ఆదిత్య షాక్ అయ్యాడు. భవిష్యత్తు అందం వెనుక ఉన్న భయంకర నిజం తెలిసింది. తరువాత అతను ఒక సైన్స్ ల్యాబ్ వైపు వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధురాలు అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. నువ్వెవడివి, ఈ డ్రెస్, ఈ యంత్రం, నువ్వు గతం నుంచి వచ్చావా అని అడిగింది. అతను అవును అని సమాధానమిచ్చాడు. ఆమె పేరు డాక్టర్ శాంతి. ఆమె భవిష్యత్తు జనరేషన్కి మిగిలిన చివరి మానవుల్లో ఒకరు. ఆమె ఆదితో ఈ విధంగా అంది, మనుషులు తమని తాము నాశనం చేసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ మీదను మించి వెళ్ళింది. కానీ నువ్వు గతం నుండి వచ్చావంటే బహుశా ఇది మనకి చివరి అవకాశం. శాంతి ఒక ప్రాజెక్ట్ చూపించింది. ఇది 2125లోని డేటాని కాల ప్రవాహంలో వెనక్కి పంపి గతాన్ని హెచ్చరించగల టెక్నాలజీ. కానీ దానికి టైం ఎనర్జీ సోర్స్ అవసరం. ఆదిత్య దగ్గర ఉన్న టైం మిషన్ వాటిని పూర్తి చేయగలదు. శాంతి ప్రాజెక్టు పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. అప్పుడే రోబోట్లు ఆ ల్యాబ్ మీద దాడి చేశాయి. వాటిని ఆపడానికి శాంతి తన ప్రాణాలను త్యాగం చేసింది. ఆమె చివరి మాట ఆదిత్యతో ఈ విధంగా అంది, ఆదిత్య, వెనక్కి వెళ్ళి మనుషులను రక్షించు. ఇది నీ చేతుల్లోనే ఉంది. ఆ క్షణంలో మిషన్ పనిచేసింది. అతడు తిరిగి 2025లోకి వచ్చాడు. కానీ ఒక్కరోజు మాత్రమే గడిచింది. తన ల్యాబ్లో కళ్ళు తెరిచిన ఆదిత్య భవిష్యత్తులో చూసిన దృశ్యాలను మరిచేలాగా లేడు. అతను వెంటనే తన భవిష్యత్తులో చూసిన తన జ్ఞానాన్ని ప్రజలతో పంచుకోసాగాడు. కానీ ఎవరూ నమ్మలేదు. భవిష్యత్తు గురించి పిచ్చి కథలు చెబుతున్నాడని ఎగతాళి చేశారు. అప్పుడు ఆదిత్య తన దారిని మార్చుకున్నాడు. నేరుగా ప్రభుత్వ శాఖలతో కలిసి ఎథికల్ ఏఐ ప్రాజెక్టును ప్రారంభించాడు. అతనికి తెలుసు, భవిష్యత్తులోని అనర్థం మనిషి చేతుల్లోనే మొదలవుతుందని. 20 సంవత్సరాల తర్వాత 2045లో ఆదిత్య ఒక పెద్ద శాస్త్రవేత్తగా మారాడు. అతను రూపొందించిన మానవ మిత్ర ఏఐ నమూనాలు ప్రపంచం అంతా ఉపయోగించడం మొదలైంది. కానీ ఒకరోజు ఆయన ల్యాబ్లో ఒక రహస్య ఫైల్ వచ్చింది. దానిలో 2125లోని డాక్టర్ శాంతి వీడియో ఉంది. వీడియోలో ఆమె ఈ విధంగా చెబుతోంది, ధన్యవాదాలు ఆదిత్య, నువ్వు చరిత్రను మార్చావు. ఈసారి మానవత్వం బతికి బట్టగట్టింది. ఆశ్చర్యంతో అతను దానిని చూసి కళ్ళు మూసుకున్నాడు. తన ప్రయాణం వృధా కాలేదని తెలిసి చిరునవ్వు చిందించాడు. ఒక చిన్న బాలుడు ల్యాబ్లోని గడియారం బటన్ తాకాడు. అదే మిషన్ మళ్ళీ వెలిగింది. కాంతి దారిలో ఆ పిల్లవాడు కనిపించకుండా పోయాడు.
ఆదిత్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. బహుశా కాలం మళ్ళీ తన కథ రాస్తోంది అని చెప్పి ఆకాశాన్ని చూశాడు.